కాకినాడ జిల్లా పిఠాపురం మున్సిపల్ కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నిరసన చేపట్టిన టీడీపీ నేతని పోలీసులు అడ్డుకోవడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. అయితే నిధులు లేకుండా కాపు బీసీ కళ్యాణ మండపాలకు శంకుస్థాపన చేయడంతో వర్మతో సహా టీడీపీ నేతలు నిరసనకు దిగారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకోవడంతో ఇరువురి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. నిధుల వివరాలు తెలపాలంటూ టీడీపీ నేత వర్మ డిమాండ్ చేశారు. భారీగా పోలీసులు మోహరించడంతో ఉద్రిక్తత ఏర్పడింది. కాకినాడ జిల్లా పిఠాపురం మున్సిపల్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి అపారాన్ని అడిగి తెలుసుకుందాం. అపారా, చెప్పండి పూర్తి వివరాలు. నరేష్, కాకినాడ జిల్లా పిఠాపురం మున్సిపల్ కార్యాలయం దగ్గర తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. రేపో మాపో అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందన్న తరుణంలో వైసీపీ నేతలు హడావుడిగా అనేక పెండింగ్ పనులకు శంకుస్థాపనలు చేయడాన్ని నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ పిఠాపురం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే వర్మ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నేతలందరూ కూడా పిఠాపురం మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఏమాత్రం నిధులు లేకుండా, శాంక్షన్ లేకుండా హడావుడిగా శంకుస్థాపనలు ఎలా చేస్తారని చెప్పి వర్మ ప్రశ్నించారు. అయితే మున్సిపల్ కార్యాలయం దగ్గర తెలుగుదేశం పార్టీ ఆందోళన పోలీసులు అడ్డుకున్నారు. ఆందోళన చేయడానికి అనుమతి లేదని చెప్పి తీవ్ర స్థాయిలో అడ్డుకున్నారు. అదేవిధంగా వర్మతో పాటు తెలుగుదేశం పార్టీ నేతలందరూ కూడా దాదాపు ఈడ్చుకుపోయే పని చేశారు. దీనికి నిరసనగా వర్మతో పాటు మిగతా తెలుగుదేశం పార్టీ నేతలందరూ కూడా మున్సిపల్ కార్యాలయం ఎదుట బైఠాయించి జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలో నినాదాలు వ్యక్తం చేశారు. వాస్తవానికి గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో పిఠాపురంలో కాపు, అదేవిధంగా కమ్మ, బీసీ కళ్యాణ మండపాలకు దాదాపు ₹1 కోటి అనుమతులు తీసుకొచ్చి శంకుస్థాపనలు తెలుగుదేశం పార్టీ హయాంలో తానే చేశానని, అట్లే వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిధుల మంజూరును ఆపేసి పనులు కూడా ఏమాత్రం లేకుండా ఎక్కడికెక్కడ ఆపేస్తుందని చెప్పి వర్మ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మళ్ళీ ఇప్పుడు ఎన్నికలు వస్తున్న ఈ తరుణంలో పిఠాపురం ప్రజలను మభ్య పెట్టడం కోసం తెలుగుదేశం పార్టీ మంజూరు చేసిన నిధులను మళ్ళీ ఇప్పుడు ఏమాత్రం శాంక్షన్ లేకుండా పిఠాపురం మున్సిపల్ సంబంధించి కౌన్సిల్ తీర్మానం లేకుండా ఏ విధంగా తూతూ మంత్రపు అబద్ధాలతో ఏ విధంగా శంకుస్థాపన చేస్తారని చెప్పి తెలుగుదేశం పార్టీ తీవ్ర స్థాయిలో తప్పుపట్టింది. అదేవిధంగా ప్రస్తుతం వైసీపీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయిన ఎంపీ గీత ఏ విధంగా శంకుస్థాపన చేస్తారంటూ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు నిన్న కలెక్టర్ కూడా ఫిర్యాదు చేశారు. అయినప్పుడు కూడా అధికారులు ఏమాత్రం పట్టించుకోకుండా ఎన్నికల ముసుగులో వైసీపీకి లబ్ధి చేకూర్చడానికి ప్రయత్నం చేస్తున్నారని చెప్పి వర్మ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే తెలుగుదేశం పార్టీ ఆందోళనతో పిఠాపురం మున్సిపల్ కమిషనర్ వీళ్ళ దగ్గరకు వచ్చి నిధులు ఉన్నాయని చెప్పి అబద్ధం చెప్పినప్పుడు కూడా వైసీపీ నేతలు నిలదీశారు. నిధులు ఉంటే దానికి సంబంధించి నిధుల మంజూరు పత్రాలను చూపించాలని చెప్పి కూడా తీవ్రస్థాయిలో డిమాండ్ చేశారు. అయితే నిధులు లేవని శంకుస్థాపన చేయడంతో తాము కూడా ఏమీ చేయలేకపోయి తర్వాత నిధులు వస్తాయని బుకాయించే ప్రయత్నం చేయడంతో తెలుగుదేశం పార్టీ వరంతో పాటు మిగతా నేతలందరూ కూడా మున్సిపల్ కార్యాలయం ఎదుట కూర్చొని జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు వ్యక్తం చేశారు. ఎలక్షన్ కమిషన్ తక్షణం జోక్యం చేసుకుని ఓటర్లను మభ్య పెట్టే వైసీపీ కార్యక్రమాలను తక్షణం నిలుపుదలని చెప్పి వీళ్ళందరూ కూడా నిరసన వ్యక్తం చేశారు. అయితే పోలీసు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తూ వాళ్ళందరూ కూడా దూరంగా తీసుకుపోయి నిరసనలు అంచివేసే ప్రయత్నం చేయడంపై తెలుగుదేశం పార్టీ నేతలందరూ కూడా రాస్తారోకో చేపట్టిన పరిస్థితులు నెలకొన్నాయి.